వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. నాకు డిజిటల్ బోర్డ్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ మై లర్నింగ్ కంటిన్యూస్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు సిలబస్ ఏంటిదంటే, మనం లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం కదా, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. ఎవ్రీడే 24 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ ఏమో కరెంట్ అఫైర్స్, 14 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్. సో ఇది మనము జూన్ 21కి స్టార్ట్ చేసాము. జూన్ 21 నుంచి జూలై 20th వరకు. ఇప్పుడు రేపు జూలై 20th కాబట్టి 1 మంత్ సక్సెస్ఫుల్గా మనం తలపెట్టిన కార్యం కంప్లీట్ చేస్తున్నాం. అయితే ఈ 31 డేస్కి 31 డేస్ కాదు 30 డేస్ కదా, ఈ 30 డేస్కి మనకి 720 క్వశ్చన్స్ మనం క్రియేట్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. అయితే చాలామంది నాకు ఎన్రోల్ చేసుకున్నారు ఈ కోర్సులో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కొత్త వాళ్ళు ఎవరన్నా ఎన్రోల్ చేసుకోవాలి, ఆ కోర్స్ రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా. సో ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్. మళ్ళీ ఎల్లుండి నుంచి సెకండ్ కోర్సు స్టార్ట్ అవుతుంది, మంత్లీ కోర్స్. ఓకే, నేను జస్ట్ చూపిస్తాను. ఇది లర్నింగ్ కంటిన్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉందండి. మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ గెట్ ఇట్. అండ్ దీంట్లో స్టోర్కి వెళ్ళండి. స్టోర్కి వెళ్తే కోర్సెస్ ఉన్నాయి. నేను రీసెంట్గా యాప్టిట్యూడ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాను, డేటా ఇంటర్ప్రిటేషను. వీడియోస్ చేస్తున్నాను. ఐఎమ్ యాడింగ్ దోస్ వీడియోస్. అయితే పర్టికులర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, సిఏ జనరల్ స్టడీస్ డైలీ టెస్ట్. చూడండి, 21 జూన్ నుంచి 20th. ఇది 269 రూపీస్ అని పెట్టాను. అండ్ ఈవెన్ ఓన్లీ సిఏ టెస్ట్ పెట్టాను. దీంట్లో ఏముంటుందంటే, ఇది 119 రూపీస్ అని పెట్టాను. దీంట్లో మీకు ఎవ్రీడే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లెట్ us సీ దిస్ సిఏ జిఎస్కి వెళ్ళినట్టయితే, మీరు కంటెంట్లోకి వెళ్తే యూ కెన్ సీ 30 టెస్ట్. 30 టెస్ట్లు, ప్రతి టెస్ట్ ఈ విధంగా ఉంటుందండి. యూ కెన్ సీ ఆల్ దిస్ టెస్ట్. సో టెస్ట్ డేటు, మంత్, ఆ డే ప్లస్ సిఏజిఎస్ అని పెట్టాను అనమాట. ఓకే, ఈ విధంగా యూ కెన్ సీ ఆల్ ద టెస్ట్. మరి మీరు అడగొచ్చు, అయితే గారు ఈ టెస్ట్ అన్నీ మీరే క్రియేట్ చేశారా అంటే, అప్లోడ్ చేయడం మాత్రం నేను చేశాను, బట్ క్రియేట్ చేసిన వ్యక్తి వేరే ఉన్నారు. ఎవ్రీడే హీ విల్ క్రియేట్ దీస్ 24 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దిస్ 10 విల్ బీ కరెంట్ అఫైర్స్ అండ్ 14 విల్ బీ జనరల్ స్టడీస్. సో తను నాకు పంపిస్తారు ఆ ఫ్యాకల్టీ, నేను అప్లోడ్ చేసేవాడిని. కంటిన్యూస్గా ఇప్పటి వరకు చేశాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలామంది స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు. ఎల్లుండి నుంచి ఇంకొక కొత్త సెక్షన్, కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక మంత్లీ కోర్స్ అన్నమాట. సో అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే పెడతాను, ఏం ఇంక్రీజ్ ఏమి ఉండదు. సో పీపుల్ హూ వాంట్స్ టు టేక్ దట్ యూ కెన్ టేక్. సో ఇప్పటికీ 720 క్వశ్చన్స్ అయినాయి. అయితే మరి I want to introduce that faculty to all my subscribers and my students. సో ఆయన ఎవరో కాదు, మై ఓన్ బ్రదర్. హిజ్ నేమ్ ఈజ్ అచ్యుత బొమ్మ. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు రాలేదు. నేనేమన్నానంటే, హీ ఈజ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ ఎర్లియర్ బట్ రైట్ నౌ హీ ఈజ్ నాట్ ఇన్ టు దట్ వన్. బట్ దట్ వన్ అంటే ఆస్పిరెంట్ గ్రూప్ 1 రాయట్లేదు, బట్ హీ స్టిల్ ఇన్ టు ద సేమ్ సబ్జెక్ట్. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్ టు డూ క్వశ్చన్స్ ఫర్ మీ, అండ్ హీ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ మీ ఫ్రమ్ లాస్ట్ 1 month. So let me introduce my brother. His name is Achyuta to all my subscribers and students. So Achyuta, please come here. So welcome to my channel. Okay, he is my brother. మీరు అడగొచ్చా అన్న, మీరు మీలాగానే ఉన్నారు ఇద్దరు, చాలామంది అంటారు మీ ఇద్దరు సేమ్గా ఉన్నారు అంటారు. సో మేబీ మీరు చెప్పాలి. సో ఈ టెస్ట్ అన్నీ మావాడే తయారు చేసిండు కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆపుతాను. హీ వాంట్స్ టు గో త్రూ సమ్ ఆఫ్ దీస్ టెస్ట్. దీంట్లో కొన్ని టెస్ట్ హీ విల్ గో త్రూ దిస్. అసలు క్వశ్చన్స్ క్వాలిటీ ఎట్లా ఉంది అంటే, ఎవరికైతే ఈరోజు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్స్ క్వాలిటీ ఎట్లా ఉంది, జస్ట్ హీ వాంట్స్ టు గో త్రూ దిస్. ఓకే, లెట్ హిమ్ టేక్ ఓవర్ దిస్ బోర్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ విల్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, as introduced by my elder brother, I am Achyuta Bomma. Let us discuss a few current affairs questions today.
Let us select this state. Okay. Let us have a look at this question. Which country introduced the Tobacco and Vapes Bill to strictly ban the sale of tobacco to people born after 2009? అయితే ఒక కంట్రీ యొక్క గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. ఆ బిల్ ఏంటంటే 17 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఈ నార్కోటిక్స్ కానీ టొబాకో కానీ ఈ వేపర్ ఉన్న పరికరాలు కానీ అమ్మడం అనేది నిషేధించింది అనమాట. ఆ దేశం ఏది అనేది ఈ క్వశ్చన్. ఓకే, కెన్ యూ గెస్ ద ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, అంటే మనం రీసెంట్గా చూసాం, ఒక ఇన్సిడెంట్ చూసాం. మన ఐపీఎల్లో రియాన్ పరాగ్ వేపింగ్ చేయడం అనేది చూసాం మనం. యాక్చువల్గా అది నిషిద్ధము, అతనికి అందుకే 25% మ్యాచ్ ఫీజులో కోతపడింది, అందరూ మనకు తెలిసిన విషయమే. ఓకే, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ అందుకే అడగొచ్చు. నెక్స్ట్ లెట్ us go to the next question. Okay, this is the next question. Which country handed over the BRICS presidency to India for the year 2026? ఓకే, దీనికంటే ముందు మనము ఈ బ్రిక్స్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం BRICS బ్రిక్స్ అంటే ఏ దేశాలు ఉంటాయి ఇందులో. ఓకే, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే మన ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇది 2006లో ఇక్కడ జరగబోతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఇండియాలో జరగబోతుంది. లాస్ట్ టైం ఎక్కడ జరిగింది? లాస్ట్ టైం బ్రెజిల్లో జరిగింది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగింది, ఈ సంవత్సరం ఇండియాలో జరుగుతుంది అనమాట. వాళ్ళు అడిగింది అదే, అంటే ఇది బ్రెజిల్ నుంచి ఇండియాకి వచ్చింది ఈ సంవత్సరం అంతే. ఓకే, లెట్ us go to the next question. Okay. India successfully conducted a maiden test of a nuclear capable ICBM on May 8, 2026. From which island of the Odisha coast was it launched? Okay. అయితే ఈ ఆన్సర్ ఆలోచించే ముందు మనం ఫస్ట్ ICBM అంటే ఏంటో తెలుసుకోవాలి. ICBM ఓకే, ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఓకే, ఐ విల్ రైట్ హియర్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఓకే, ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఓకే, బ్యాలిస్టిక్ మిజైల్ అంటే అర్థం ఏంటంటే, మనం క్రికెట్ ఆడినప్పుడు బాల్ విసిరితే అది ఎలా వెళ్తుందో పారాబోలిక్ పాత్లో, ఈ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది అలా పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేసి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఇంటర్ కాంటినెంటల్, ఇదేంటంటే వేల మైళ్ళు కూడా ప్రయాణించి వేరే ఖండంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఇది హిట్ చేయగలదు అనమాట. ఓకే, ఇక్కడ రాకెట్ లాంచర్తో, ఓకే, ఇక్కడ ఈ సోర్స్ నుంచి ఇక్కడ రాకెట్ లాంచర్తో ఇక్కడ లాంచ్ చేస్తారు. ఇది టార్గెట్ని హిట్ చేస్తుంది ఇక్కడ. అది వేరే కాంటినెంట్లో కూడా ఉండొచ్చు టార్గెట్. ఓకే, ఈ క్వశ్చన్ దీని గురించి అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టాలి మనం. ఇంకో విషయం ఏంటంటే,
ఇక్కడ వీలర్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా ఇప్పుడు లేదు అది వీలర్ ఐలాండ్ అనేది, దాని పేరు మార్చి ఇప్పుడు అబ్దుల్ కలాం ఐలాండ్ అని పెట్టారనమాట. అబ్దుల్ కలాం ఐలాండ్. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అబ్దుల్ కలాం ఐలాండ్. ఇది వీలర్ ఐలాండ్ కూడా కరెక్టే, కాకపోతే అది గతంలో దాని పేరు చేంజ్ అయింది కాబట్టి మనకు ఆ విషయం కూడా తెలియాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అబ్దుల్ కలాం ఐలాండ్. ఓకే, నౌ లెట్ us see the next question. ఓకే, ఓకే, which state became the first in India to launch a marine spatial plan for integrated coastal management? ఓకే, మెరైన్ స్పేషియల్ ప్లాన్. ఓకే, యాక్చువల్గా మెరైన్ అంటే ఏంటి మీనింగ్? మెరైన్ అంటే సముద్ర తీరం, అంటే తీర ప్రాంతం. ఓకే, తీర ప్రాంతం యొక్క మేనేజ్మెంట్ గురించి ఒక ఏ రాష్ట్రం అనేది ఒక కొత్త ప్లాన్ అనేది లాంచ్ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిషా. ఓకే, అంటే ఇది ఏంటంటే టూరిస్ట్ని కంట్రోల్ చేయడము, ఫిషరీస్ని కంట్రోల్ చేయడము, అక్కడ ఎకో సిస్టమ్ కాపాడము. ఓకే, ఇవన్నీ దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, నౌ లెట్ us see the next question. Ahead of local municipal elections, which mobile application was launched by the Telangana State Election Commission to enable citizens to register election related complaints? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకు కూడా యూజ్ అవుతుంది డే టు డే లైఫ్లో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్లో, అది మీకు తెలుసు. దానికంటే ముందు ఒక యాప్ అనేది మన గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది, ఎలక్షన్ కమిషన్ అనేది లాంచ్ చేసింది. ఓకే, అది ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, మనకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అందులో లాడ్జ్ చేయొచ్చు, మనకు సొల్యూషన్ దొరుకుతుంది, గ్రీవెన్స్ దొరుకుతుంది. అదే కాకుండా అందులో మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, నో యువర్ పోలింగ్ స్టేషన్, నో యువర్ పోలింగ్ బూత్ అనేది ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది అందులో ఆప్షన్. మళ్ళీ అందులో మన ఓటర్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట యాప్లో, అది మనకు చాలా యూస్ఫుల్. అయితే దాని ఆన్సర్ ఏంటంటే టీఈ పోల్. ఈ యాప్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, టీఈ పోల్ యాప్ అది. ఓకే, నౌ లెట్ us go to the next question. According to agricultural data for recent producing seasons, which of the following states are recognized as a major turmeric producing states in India alongside Telangana and Karnataka? ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చన్లోనే 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినాలి ఇది. ఓకే, మనకి మామూలుగా టర్మరిక్ అంటే ఏం తెలుసు? నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని ఒకటి ఉంది నిజామాబాద్లో, అది కొంచెం ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూ అది. ఇది ఇక్కడ వరకు తెలుసు మనకి. అయితే ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో అత్యధికంగా పసుపు పండించే రాష్ట్రాలు ఏవి, అంటే టాప్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవి అనేవి మనం ఒకసారి చూడాలి. ఓకే, అందులో ఫస్ట్ వన్ మహారాష్ట్ర ఆర్ తెలంగాణ. ఆర్ అని ఎందుకు పెట్టానంటే దే బోత్ ఇంటర్చేంజ్, అంటే ఒక సంవత్సరం ఇది టాపర్ ఉంటాయి, ఇంకో సంవత్సరం తెలంగాణ టాపర్ ఉంటుందన్నమాట. ఓకే, సెకండ్ కర్ణాటక, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ మధ్యప్రదేశ్, ఓకే, ఇవి టాప్ 5 టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, కేవలం ఈ 5 రాష్ట్రాలు 70% ఆఫ్ ది టర్మరిక్ని ప్రొడ్యూస్ చేస్తాయి మన దేశంలో. ఒక 100% టర్మరిక్ పసుపు ప్రొడ్యూస్ అయితే అందులో 70% అనేది ఈ 5 రాష్ట్రాలే ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఎక్కడ ఉంది మన దేశంలో అనేది ఒక క్వశ్చన్ అనమాట. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అది మీకు అందరికీ తెలిసిన విషయమే, నిజామాబాద్లో ఉంది. నిజామాబాద్. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇది కూడా ఒక క్వశ్చన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? కెన్ ఎనీబడీ గెస్? అక్టోబర్ 2023. అక్టోబర్ 2023లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ టర్మరిక్ బోర్డ్ నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నిజామాబాద్కి ఇంకొక పేరు ఉంది,
అదేంటంటే టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే పసుపు రాజధాని, ఈ దేశం యొక్క పసుపు రాజధాని అది. ఓకే, ఇది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, తెలంగాణ స్టేట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది, టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇది చూసి మనం ఇక్కడ ఆన్సర్ ఏందో గెస్ చేయొచ్చు. ఇక్కడ అంటే ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటక ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏముంది? మహారాష్ట్ర, తమిళ, ఇవన్నీ వేరు. మహారాష్ట్ర, తమిళనాడు అంతే, ఇదే ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. Which place in Telangana was recently in the news for the rare sighting of the fungus Hydrocyte pellucida? ఓకే, ఇది ఒక ఫంగస్, ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. అయితే మన దగ్గర ఎక్కడ కనిపించింది రీసెంట్గా అనేది ఒక క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇదేంటంటే మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాలంతే, దీంట్లో లాజిక్ ఏమి ఉండదు, ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ దొరికింది అనేది గుర్తుపెట్టుకోవాలంతే. ఓకే, దాని ఆన్సర్ ఏంటంటే కవాల్ టైగర్ రిజర్వ్. అయితే కవాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఇది ఆదిలాబాద్, అంటే ద ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది ఇది. ప్రజెంట్లీ అయితే మంచిర్యాల డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అయింది కదా, మంచిర్యాల డిస్టిక్లో ఉంది ఇది కవాల్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా? ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది వినండి. డ్యూరింగ్ ది 1969 తెలంగాణ ప్రజా సమితి, TPS అంటారు, agitation which led the who led the movement after Dr. Malli Chennareddy was arrested under the Preventive Detention Act, అంటే PD యాక్ట్. అప్పుడు PD యాక్ట్ ఈయన మీద కూడా పెట్టారనమాట, PD యాక్ట్. అయితే ఈ మర్రి చెన్నారెడ్డి గారి మీద PD యాక్ట్ పెట్టినప్పుడు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన నాయకులు ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. ఇది 1916 అజిటేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి మనం. దీని ఆన్సర్ ఏంటంటే సదాలక్ష్మి. ఈమె ఏంటంటే ఈమె దళిత్ ఉమెన్, ఈమె. ఓకే, let us use this brush once. Okay, Dalit women. అయితే ఈమె రెండు విషయాల్లో చాలా కృషి చేశారు. మొదటి విషయం ఏంటంటే దళితుల అభ్యున్నతి కొరకు ఒకటి, దళితుల అభ్యున్నతి కొరకు పోరాడారు ఒకటి, ఇంకోటి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు ఒకటి. ఓకే, ఈ రెండు ఈమె కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. Okay, who was conferred the Padma Vibhushan in the 2026 for distinguished service in public affairs, having earlier received the Padma Bhushan in 2007 and known for opposing capital punishment. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ, అంటే పద్మ విభూషణ్ ఇవన్నీ మనం ప్రతి ఇయర్ నేర్చుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎవరికి పద్మభూషణ్ వచ్చింది, ఎవరికి పద్మ విభూషణ్ వచ్చింది, ఎవరికి భారతరత్న వచ్చింది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే దీంట్లో ఈజీగా దొరికిపోతుంది మనకి. ఈయన కాంట్రిబ్యూషన్ ఇవన్నీ తెలియకుండా పద్మవిభూషణ్ చూడగానే మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఆన్సర్ ఎట్లాగో. ఓకే, మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అది ఏముంది? జస్టిస్ KT థామస్. ఓకే, జస్టిస్ KT థామస్. అయితే ఈయన పేరు మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు వినే ఉంటారు. మన రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో ఇది స్టేట్ వర్సెస్ నళిని. ఓకే, ఇది స్టేట్ వర్సెస్ నళిని అనే కేసు. అంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో ఒక త్రిసభ్య కమిటీ, ఒక బెంచ్, అంటే త్రీ జడ్జెస్ బెంచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నలుగురికి వాళ్ళు డెత్ సెంటెన్స్ అనేది ఇచ్చారనమాట, నలుగురికి. అయితే ఆ ముగ్గురున్న ఈ బెంచ్లో ఈయన ఒక సభ్యుడు అనమాట, జస్టిస్ KT. అప్పుడు ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది.
అయితే ఈయనకు ఆల్రెడీ 2007లో పద్మభూషణ్ కూడా వచ్చిందనమాట. ఓకే ఓకే, లెట్ us go to the next question. In June 2026, which highest civilian honor of the Slovak Republic was conferred upon Prime Minister Sri Narendra Modi? ఓకే, స్లోవేకియన్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒక ఆనర్, ఒక హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చింది. అంటే మనకు భారతరత్న, పద్మభూషణ్, పరమవీర్ చక్ర ఇలాంటిది ఒక ఆనర్ అనేది ఇచ్చిందనమాట. అది ఏంటి అని అడుగుతున్నారు అనమాట క్వశ్చన్. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి జూన్ 2026 రీసెంట్గా ఉంది కాబట్టి అడుగుతారు అనమాట ఇది. ఓకే, ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్, ఇది ఆన్సర్. ఓకే, ఇది ఎవరికి ఇస్తారంటే, ఈ ప్రైజ్ ఎవరికి ఇస్తారనేది మనం చూడాలి. ఇది అంటే ఎందుకు ఇచ్చారు మనకు ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. అసలు ఆ స్లోవేకియన్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది, మన మోడీ గారు ఎక్కడ ఉన్నారు, అసలు వాళ్ళు ఈయనకెందుకు ఈ ఆనర్ ఇచ్చారనేది మనకు ఒకసారి మనం ఆలోచించాలి, మనం దాని గురించి కనుక్కోవాలి ఒకసారి. ఏంటంటే ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఎవరైతే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి కృషి చేస్తారో ఆ నాయకుడికి ఇస్తారనమాట ఈ అవార్డు. అందుకే మన మోడీ గారికి ఇచ్చారనమాట. ఓకే ఓకే, I hope these answers are very clear for all of you. Okay, let us end this session with this question. Okay, thank you very much. Thank you everyone.